హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీఆర్కే డైట్లో చికెన్ సూప్ చేసుకునేది ఎలాగో చూపిస్తానండి. ఈ చికెన్ సూప్ వచ్చి మనం ఎంతైనా తీసుకోవచ్చండి, లిమిట్ లేదు. లిక్విడ్ డేట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు దీనికి ఏ లిమిట్ లేదండి, బాగా తీసుకోవచ్చు ఎంతైనా. ఇంకొక విషయం ఏంటంటే మనం ఫ్యాట్ 70 to 90 గ్రామ్స్ వరకు తీసుకోవాలి కదండి. లిక్విడేట్ చేసేటప్పుడు వాళ్ళు కర్రీ ఏం తినరు కాబట్టి ఓన్లీ కాఫీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అలాగే డిపెండ్ కావాల్సి వస్తుంది. అప్పుడు మనం పొద్దుకు కాఫీ తాగాల, టీ తాగాలన్నాడో కష్టమే కదండి. గ్రీన్ టీలో వేసుకొని అట్లా తాగుతాం కదా. అప్పుడు ఈ చికెన్ సూప్, బోన్ సూప్ చేసుకుంటాం కాబట్టి ఇది మనం తాగినప్పుడు దాంట్లో మనము 10 గ్రామ్స్ చొప్పున వేసుకుని ఈజీగా తీసేసుకోవచ్చండి. ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం కూడా మనకి ఎక్కువ నీరసం అనిపించినప్పుడు కూడా సూప్ తాగితే మంచిగా ఉంటుందండి. లిక్విడ్ డేటే కాకపోయినా సాలిడ్ డేట్ చేసే వాళ్ళకి కూడా ఆకలి అనిపించినప్పుడు మనము తాగొచ్చండి. అందులో ఇప్పుడు 2 మీల్ అనుకుంటే 2 టైమ్స్ తినాలి కాబట్టి మిడిల్ ఆకలి వస్తుంది మనకి, అప్పుడు సూప్ తాగొచ్చండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను కుక్కర్లో వేసుకుంటానండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెడతాను. స్టవ్ ఆన్ చేశానండి, కుక్కర్ పెట్టాను. నేను గీ యాడ్ చేసుకుంటానండి. గీ కొద్దిగానే చాలండి, దీనికి కూడా చాలా ఏం అవసరం లేదు, కొద్దిగా. దీంతో ఒక 3 స్పూన్స్ వేసుకుంటానండి. 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇందులో కొద్దిగా గీ వేడిన తర్వాత యాడ్ చేసుకుందామండి. దీనికి ఫస్ట్ మనము ఇవి యాడ్ చేసుకోవాలండి. బే లీఫు, మళ్ళీ ఒక 3-4 లవంగాలు, కొద్దిగా చెక్క అండి ఇందులో ఉండేది. ఇవి యాడ్ చేసుకుందాం ఫస్ట్. తర్వాత పెప్పర్ కార్న్స్ అండి, మిరియాలు, ఇది యాడ్ చేసుకుందాం. తర్వాత వచ్చి ఇవి అండి. ఫస్ట్ గీ వేడైంది, ఇవి నేను యాడ్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటి. ఇది నేను 1/2 kg బోన్స్ కోసమే చేస్తున్నానండి. ఓన్లీ 1/2 kg చేస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు. వేసేస్తున్నానండి. గార్లిక్ అండ్ జింజర్ అండి, ఇది యాడ్ చేస్తున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము చికెన్ బోన్ పీసెస్ ఇవి లెగ్ పీసెస్ ఉన్నాయి దీంట్లో, లెగ్ బోన్స్ ఉన్నాయి, జాయింట్స్ అన్నీ ఉన్నాయండి ఇందులో, వింగ్స్ జాయింట్స్ అన్నీ ఉన్నాయి. అవి 1/2 kg అండి. ఇది కొద్దిగా 2 minutes ఫ్రై చేయాలండి. జింజరు ఇవంతా వేసి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యండి. నేను ఇప్పుడు బోన్ పీసెస్ యాడ్ చేస్తున్నాను, బోన్స్ యాడ్ చేస్తున్నాను, చికెన్ బోన్స్. ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇది సీ సాల్ట్ అండి, ఇది సీ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేపుకోవాలండి. అయిందండి, 3 minutes నేను వేపాను. ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నానండి. ఇది 1 లీటర్ అండి, 1 లీటర్ వేసాను. ఒకేసారి ఎక్కువ పోయకూడదండి, ఎక్కువ పోస్తే ఏమవుతుందంటే ఇది చీదేస్తుందండి. కుక్కర్ పైన నుంచి విజిల్లో నుంచి వచ్చేస్తుంది వాటర్. ఇప్పుడు 1 లీటర్ పోసుకున్నాను నేను కరెక్ట్గా. దీనికి ఇంకొద్దిగా పోస్తానండి, ఇంకొక గ్లాస్ పోస్తా, ఇంకా 1/2 లీటర్ అనుకోండి. ఇంకొద్దిగా వేస్తున్నాను, 1/2 లీటర్ కూడా కాదు, ఇంకా తక్కువే వేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫుల్ ఫ్లేమ్ పెట్టుకునేసి కుక్కర్కి ఒక 10 విజిల్స్ రానియాలండి. దీన్ని 10 విజిల్స్ వస్తే దీన్ని బాగా, మనకి ఇక్కడ ఏంటంటే ఓన్లీ బోన్స్ యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే మనం ఆ ఫ్లెష్ అంతా ఏమి యూజ్ చేయమండి, తినము, పనికిరాదు మనకి సూప్లో. ఓన్లీ దాంట్లో నుంచి వచ్చే జ్యూసెస్ మాత్రమే మనం తీసుకుంటాము. కాబట్టి ఇది 10 విజిల్స్ పైన రావాలండి. ఇది లేతగానే ఉంది కాబట్టి నేను 10 పెడుతున్నాను. ఇంకా కొద్దిగా ముద్రిండేది ఏమన్నా బోన్స్ ఉంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టండి. నేను ఇప్పుడు 10 పెడుతున్నాను. 10 పెట్టి
తర్వాత మనం మిగిలినవి ఆనియన్ టమోటో అంతా యాడ్ చేసుకొని మళ్ళీ ఉడకబెట్టాలి దీన్ని. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం. తర్వాత మంట ఫుల్ చేస్తున్నానండి, క్లోజ్ చేస్తున్నాను కుక్కర్. 10 విజిల్స్ పెడతానండి దీన్ని నేను. విజిల్స్ తర్వాత చూస్తామండి. 10 విజిల్స్ అయింది, స్టవ్ ఆపేసాను. ప్రెజర్ కూడా వెళ్ళిపోయింది, చెక్ చేస్తాం. ప్రెజర్ వెళ్ళిపోయింది చూడండి, ప్రెజర్ ఏం లేదు. నేను ఓపెన్ చేస్తున్నాను లిడ్. ఇలా ఉంది ఫ్రెండ్స్, ఈ స్టేజ్లో ఉంది. ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఇందులో వాటర్ మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇది ఇందులో మనం 1 లీటర్ తర్వాత మళ్ళీ కొద్దిగా వేసాం కదండి. ఇప్పుడు మళ్ళీ అప్రాక్సిమేట్గా ఒక 1/2 లీటర్ పైన వేస్తానండి. 1/2 లీటర్ పైన వేస్తాను. 1/2 లీటర్ పైన వేసానండి. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇందులో ఈ టమోటో అండ్ ఆనియన్ కట్ చేసుకున్నానండి రఫ్గా, ఆ ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఈ స్టేజ్లో 2 గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చండి. నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను వేయట్లేదు. ఆ ఫ్లేవర్ ఓకే అనుకునే వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చండి. వాళ్ళ టేస్ట్ని బట్టి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇది ఒక గుప్పెడు పుదీనా, ఇంకా కొరియాండర్ లీవ్స్ అండి, ఇది కూడా ఒక గుప్పెడు. ఒక చిన్న కట్టలు అనుకోండి వేసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మంట పొంగు వచ్చేదాకా, అంటే పొంగు మీన్స్ ఒక ఉడుకు వచ్చేదాకా ఫుల్ ఫ్లేమ్లోనే ఉడకాలండి. తర్వాత మనము మిడిల్లో పెట్టాలి ఫ్లేము. తర్వాత కాసేపు లోలో పెట్టాలండి. ఒక 10 మినిట్స్ మిడిల్లో పెట్టేసి తర్వాత లోలో పెట్టేసి మనం వేసిన వాటరు హాఫ్ అయిపోయే వరకు, అంటే ఇప్పుడు మనము ఇంతకుముందు 1 లీటర్ వేసాము, అది ఆల్రెడీ తగ్గిపోయి 1/2 లీటర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 1/2 లీటర్ వేసాం కానీ ఈ 1/2 లీటర్ కూడా ఇంకా సగం, అంటే మనం మొత్తంగా ఇంచుమించు 1 లీటర్ అంతా వచ్చే వరకు ఇది ఉడకాలండి. లో ఫ్లేమ్లోనే ఉడకాలి. ఫస్ట్ ఒక ఉడక వచ్చే వరకు మనం హై ఫ్లేమ్లో పెడతాము. సాల్ట్ కూడా చెక్ చేస్తున్నానండి నేను కొద్దిగా, మరి ఇప్పుడే అవసరం లేదు, మరీ తక్కువ అనిపిస్తే యాడ్ చేస్తాను. కానీ మళ్ళీ ఇంకా క్వాంటిటీ తగ్గిపోతుంది కదండి, అప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది. అయినా ఇప్పుడు చెక్ చేస్తున్నాను నేను. ఇప్పుడేమో నాకు ఓకే అనిపిస్తుందండి, అంటే ఇప్పుడు తక్కువ అనిపించినాను, తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకొక చెక్ చేస్తాము. ఇది ఉడకాలండి. ఒక ఉడకొచ్చే వరకు ఫుల్ ఫ్లేమ్, తర్వాత ఒక 10 మినిట్స్ మిడిల్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్. ఇది బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను లో ఫ్లేమ్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేస్తాను. ఇది లో ఫ్లేమ్లోనే నిదానంగా ఉడకాలి ఫ్రెండ్స్. ఇది తగ్గిస్తున్నాను ఫ్లేము. ఇంకా మీకు వెజిటేబుల్స్ ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే వేసుకోవచ్చు. మీకు క్యారెట్ అని క్యాప్సికమ్ అని మీకు ఏది కావాలంటే మనకు అల్లో ఉండే వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, మీ ఇష్టము. నాకైతే ఆ ఫ్లేవర్స్ అంతా నచ్చదు, ఇంత చికెన్ లాగానే ఉండాలని చెప్పి ఓన్లీ లిమిటెడ్ వెజిటేబుల్సే, ఓన్లీ ఆనియన్ టమోటో వేసాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇలాగా ఏటవాలుగా పెట్టండి, మూత పొంగిపోకుండా ఉంటుంది. ఇది ఇంకా తగ్గాలి, క్వాంటిటీ తగ్గే వరకు. తర్వాత చూస్తాం ఫ్రెండ్స్. 1/2 అవర్ అయింది ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లోనే బాయిల్ అవుతూ ఉంది. ఇది చూస్తాం మనం ఇప్పుడు. 1/2 అవర్ అయితే అయింది టైము. తగ్గిపోయింది ఫ్రెండ్స్, వాటర్ క్వాంటిటీ తగ్గిపోయింది. వేసిన వాటర్ అంతా మంచిగా ఉడికేసి అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చూస్తాము చూడండి, టమోటాలు ఏం స్మాష్ అయిపోయింది, అంతా ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని కొద్ది టేస్ట్ చూస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేస్తాను నేను. కొద్ది హై ఫ్లేమ్ చేస్తున్నాను. ఇప్పటిదాకా లోనే ఉండింది, ఇప్పుడు హై చేశాను. ఇది చూస్తానండి, ఉప్పు చూస్తాను. చాలా ఫ్రెండ్స్ సరిపోయింది, అవసరం లేదు ఎక్కువ. ఇంకా మరి ఎక్కువ ఉప్పుగా పెట్టుకుంటే కూడా తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది. మనం స్పైసెస్ అనేవి తక్కువ యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ ఉప్పు వద్దు, సరిపోయింది నాకైతే. నేను స్ట్రైనర్లో ఇలాంటి పెద్ద స్ట్రైనర్ తీసుకొని ఇందులో ఫిల్టర్ చేసుకొని ఇస్తాను.
ఫిల్టర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది అంతే 1 లీటర్ వచ్చింది. 1 లీటర్ కూడా లేదు, ఇంకా తక్కువగానే ఉంది. ఇంత వచ్చింది ఫ్రెండ్స్ నాకు సూపు. దీన్ని నేను మనం ఎప్పుడు తాగాలనుకుంటే అప్పుడు మాత్రమే ఇందులో ఆ ఫ్యాట్ యాడ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఏమి ఉండకూడదు. అవంతా మొత్తం నీట్గా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మామూలు సూప్లలాగా చికెన్ వేసుకోవడము, ఎగ్ వేసుకోవడం అదంతా ఏం చేయకూడదు. ఎందుకంటే మనం లిక్విడ్ ఉన్నప్పుడు ఇంకేమీ వెళ్ళకూడదు లోపలికి, ఓన్లీ సూప్ లిక్విడ్ మాత్రమే వెళ్ళాలి కాబట్టి ఇంతే. ఇప్పుడు సాలిడ్ ఉన్నప్పుడు కూడా వన్ టైం ఉన్నప్పుడు వన్ టైమే తినాలి ఫ్రెండ్స్, మధ్యలో తినకూడదు. కాబట్టి ఇలాంటి సూప్స్ ఎంతైనా తాగొచ్చు. ఇందులో సూప్లో ఇంకేం ఉండకూడదు, అవంతా నీట్గా స్ట్రెయిన్ చేసేసేయాలి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. ఎప్పుడైతే సర్వ్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే దీంట్లో మనము ఫ్యాట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. ఇంత నాకు చాలు. లైట్గా పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను. పెప్పర్ తాగడానికి బాగా స్పైసీగా చలికాలము బాగుంటుంది. కొద్దిగా ఎక్కువేం కాదు, మీ టేస్ట్, అది కూడా టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకు ఇంత చాలు. ఇప్పుడు నేను ఇందులో ఫ్యాట్ యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది ఒక స్పూన్ వచ్చి, ఒక స్పూన్తో గీ యాడ్ చేసి ఇది 10 గ్రామ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నాను. ఒక స్పూన్ నిండు స్పూన్ ఎత్తుకొని మనం తీసుకుంటే అది 10 గ్రామ్స్ ఉంటుంది. నేను ఇప్పుడు 10 గ్రామ్స్ యాడ్ చేసుకుంటున్నాను. అది వేడి మీదే ఉంది కాబట్టి సూపు మెల్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం తాగుతామో అప్పుడు దీన్ని వేడి చేసి మనకు కావాల్సిన క్వాంటిటీ తీసుకొని వేడి చేసుకొని మనకు కావాల్సినంత ఫ్యాట్ వేసుకొని తాగాలి ఫ్రెండ్స్. ఇలా తాగుతూ ఉంటే మనకి ఆకలి అనిపించదు, నీరసం అనిపించదు, బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. పొద్దుకు వేడి నీళ్ళలో వేసుకొని తాగాలన్నా, గ్రీన్ టీలో వేసుకొని తాగాలన్నా ఫ్యాట్ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, మనం తాగడానికి కూడా ఫాస్ట్గా తాగొచ్చు. ఇలా కలర్లో వచ్చేయాలి ఫ్రెండ్స్. ఇది సూప్ అనేది ఇలాంటి కలర్. మనం ఏది పసుపు ఏమి యాడ్ చేయలేదు, కానీ అందులో ఉండే బోన్స్లో ఉండే ఫ్యాట్ అంతా వచ్చి ఇలా కలర్ వచ్చేసింది. ఇది అంతే ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్దీ కూడా అండి ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Hi, I am Adarsh. I was weighing around 90 kilos in the month of July 2021. Started this VRK diet on August 5th, 2021. After 2 months, I reduced to 79 kilos. I lost 11 kilos in 2 months, though I missed the diet for few days. My wife lost 20 kilos in the same period as she did not miss the diet plan and followed the diet strictly. A lot of my colleagues, friends, relatives asked me about this diet. I prepared this PPT for those people. Let's go through this PPT. VRK diet was discovered by Veeramachini Ramakrishna. He did this diet himself and started sharing his opinion to others. He was recognized and awarded doctorate for his contribution towards the society. We personally experience this diet and sharing this now to you people. This diet not only reduces weight but also cures diseases like diabetes. There are 4 mandatory pillars which needs to be followed during this diet. First pillar is you have to consume 70 to 90 grams of fat every day. I recommend to use cold pressed coconut oil, which will give the best results. Second pillar is you must consume at least 4 liters of water every day. And third pillar is that you have to consume at least 3 lemons a day. Lemons can be mixed with 2 spoons of curd and water, and you can consume throughout the day. Here curd is mixed to reduce the sour taste of lemon. And fourth pillar is that you have to take 2 multivitamin tablets when you are following a liquid diet, and 1 multivitamin tablet when you are following single meal or 2 meal diet plan. General rules to follow this diet are: you should eat only when you are hungry. If you are consuming non-vegetarian, maximum 300 grams for male per day and 250 grams for female per day. Don't follow regular food timings. Diet is of 3 types: 1 meal diet, 2 meal diet and liquid diet plan. If you are of more obese, you can follow the liquid diet, that are non-veg and veg soups and so on. For people with target of losing less weight, they better follow solid diet. Breaking from liquid diet requires you eat 10 badam nuts before eating anything solid. I don't know the logic behind this. After meal, if you feel hungry, drink any liquid items. If you feel tired, consume 10 grams of fat. You can have only 1 onion per day or 1 tomato per day or 1 carrot per day,
and you can have all vegetables except beetroot, potato, corn, raw banana, peas, and all root veggies. I have mentioned the items allowed in this diet. You have to make recipes only from these items. And I have also mentioned items which are not allowed in this diet. Please strictly avoid these items. I have seen hundreds of people reducing weight and curing their diseases like diabetes. We tried and we also got the best result. Just a free advice, no money, no packages. Reduce the diet through the natural food available in your area. We'll be soon sharing the recipes made from the items followed in this diet. Thank you.